రాజ్యం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, మాకొద్దు మాకొద్దు. శ్రీధర్ మంచి సందేశం. తెలంగాణ ఉద్యమంలో సహాయ నిరాకరణ చేసిన సహాయ నిరాకరణ అంటే ఎలా పటాన్చేర్లు ఉంటా మన పటాన్చేర్ కాన్స్టిట్యున్సీలా ఈ పారానగర్ కాడ యాడికెళ్ళో చెత్త డంప్ చేస్తారంట, మన ఏరియాని ఖరాబ్ చేస్తారంట అని తెలియగానే ఆగబట్టలే ఉరికొచ్చిన. మన ఊరోళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ సాధక బాధకాలు ఇంకా రెండు మాటలు మాట్లాడి ధైర్యం చెప్దామని. ఇవాళ అమ్మలక్కల ముచ్చట ఎట్లుంటుందంటే పక్క ఆకిట్లు ఉన్న చెత్త పక్కనోళ్ళ ఆకిట్లా ఊడుస్తేనే జుట్లు పట్టుకొని కొట్లాడు. అవునా కదా? నిజమా కాదు? మరి నువ్వు పక్కనున్న చెత్త తెచ్చి మన ఆకిట్లనే వేస్తే ఊకోనోళ్ళము, నువ్వు హైదరాబాద్ చెత్త అంతా తెచ్చి మా దగ్గర పడేసి మా పంటలు ఖరాబ్ చేస్తాం, మీ భూములు ఖరాబ్ చేస్తాం, అడవిని నాశనం చేస్తాం, ఆ కంపంతా మీ ముక్కులో నింపుతామంటే మనం ఎందుకు ఊపుతాం? బరాబర్ ఊకోం. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ కావాలని చెప్పి నువ్వు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో పెట్టాల్సిన డంప్ యార్డును జిహెచ్ఎంసీలో ఉన్న కంపులంతా తెచ్చి మా పచ్చటి పొలాల మధ్యలో పెట్టి నువ్వు ఆ పచ్చటి పొలాలలో చిట్టు పెడతా అంటే మేము ఎందుకు కూకుంటామయ్యా? నాకు అర్థం కాదు. అంటే మీకు పటాన్చేరు అంటే అంత అలుసు కనిపిస్తుందా? అయితే ఆడ లగ్గారంలో పెడతా అంటావు, లేకపోతే ఈడ కారానగర్ లో పెడతా అంటావు. అంటే ఈడ ఎవరు అడిగేటోళ్ళు లేరనా? ఆల్రెడీ ఇలా పటాన్చేరులా ఆసియా ఖండంలోనే మరి ఎక్కడలేని విషపూరితమైన రసాయన కంపెనీలు ఉన్నాయి. ఏళ్ల సంతి ఇవాళ ఆ పొల్యూషన్ ఉండడం వల్ల మాకు ఎందుకు దురద పెడుతుందో తెలియదు, మా పిల్లలకు ఎందుకు జ్వరాలు వస్తాయో తెలియదు, మా పెద్ద మనుషులు ఎందుకు ములుగుతారో తెలియదు. ఇలా ఆ కంపెనీలలో ఉన్న రసాయన వ్యర్థాలను మరి బోరేసి రివర్స్ పంపింగ్ చేసి మొత్తం భూమిని అంతా సర్వనాశనం పట్టించింది. అయ్యల్లా మా తాత ముత్తాతలు మా మన్మన్లకు మా పిల్లలకు జాబులు వస్తాయని చెప్పి మీకు భూములు అప్పచెప్తే మరి ఎక్కడ లేని రసాయన కంపెనీలు మా దగ్గర తెచ్చి మా కొట్టి మా భూములు గుంజుకొని మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాయు కాలుష్యాన్ని భూ కాలుష్యాన్ని మాకు అంటగట్టి ఇలా ఇన్ని కంపెనీలు ఉన్నాయి. మరి ఇన్ని కంపెనీలలో మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాం. తెల్లారు లేస్తే మబ్బులో లేవగానే గబ్బు వాసన వస్తుంది, ముక్కు మూసుకోవాలి. ఒక కుక్క చచ్చిపోతేనే ఆ వాసన 2 కిలోమీటర్లు వస్తుంది. నువ్వు 2 కిలోమీటర్ల దూరంలో 2000 టన్నుల చెత్త తెచ్చేస్తే వాసన రాదు, రోగాలు రావంటే ఎవరి చెవులో పువ్వు పెడుతుర్రండి మీరు? ఎవరి చెవులో పువ్వు పెడుతుర్రు? అంటే అడిగేటోడు లేకపోయేపట్టుకునే కదా. ఇవాళ పటాన్చేరు కాన్స్టిట్యున్సీలో కొత్త గొప్ప పొల్యూషన్ కి దూరంగా ఉన్న విలేజ్ లో ఈ నల్లవల్లి ప్రాంతం. ఇవాళ దానికి నాశనం పట్టిద్దామని చెప్పి కంకణం కట్టుకున్నారు మీరు. కాబట్టి ఏ రాజ్యాంగం అయితే మీకు ఇక్కడ డంప్ యార్డ్ పెడతామనే హక్కు ఇచ్చిందో అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 19 మాకు స్వేచ్ఛాయుతంగా శాంతియుతంగా ధర్నాలు దీక్షలు చేసుకొని సమావేశాలు నిర్వహించుకునే హక్కు గిట అదే రాజ్యాంగం మాకు కల్పించింది. ఏ రాజ్యాంగం అయితే మీకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని పాలించే హక్కు ఇచ్చిందో అదే రాజ్యాంగం ఆర్టికల్ 21 ఈ ప్రభుత్వాలు కాలుష్యం లేనటువంటి కాలుష్యం కానటువంటి వాతావరణాన్ని కల్పించి మంచిగా బతుకునిచ్చే వాతావరణాన్ని కల్పించాలనే హక్కు గిట ప్రజలుగా మాకు ఇచ్చింది. ఇలా పొల్యూషన్ అంతా జరుగుతూ ఉంటే మళ్ళా మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు మరి ఇలా నువ్వు తెచ్చి ఎక్కలేని కంపు మా దగ్గర పెడతా అంటున్నావు. ఇలా మనందరం గిట గమనించని ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న ఆ డ్రైనేజీ నీళ్ళన్నీ వచ్చి మన నక్కాగులో కలుస్తాయి. పటాన్చేరు కాడ కంపెనీలలో ఉన్న రసాయన నీళ్లు ఈ బొల్లారము పాశమైలారము తర్వాత గడ్డపోతారము ఇవన్నీ కాలువల ద్వారా వాగుల ద్వారా వచ్చి నక్కవాగులో కలుస్తాయి. ఆ నక్కవాగుల నీళ్లు ఉన్నతాను ఉంటాయా? అవి పోయి మన మంజీరా నదిలో కలుస్తాయి. మంజీరా నీళ్ళు అంటే అమృతం లెక్క మనం అవే నీళ్లు తాగుతాం. అదే మంజీరా నీళ్లతో స్నానం చేస్తే తెల్లగా అయితే పోయి మంజీరా నీళ్లు మంచి పోయి అని ఆ నీళ్లే మనకు కదా వీళ్ళు దాపేది. మరి అట్లా నదిని నాశనం పట్టించారు.
ఇట్లా మా భూములను కొల్లగొట్టి ఇండస్ట్రీస్ పెట్టి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇట్లా నాశనం పట్టించారు. పోనీ వ్యవసాయం చేసుకుందాం, ఎవరితోని లొల్లి పంచాది మనకు వద్దు అనుకొని సప్పుడు దాకా ఇక్కడ మన బతికేదో మనం బతికితే హైదరాబాద్ లో ఉన్న చెత్తంతా తెచ్చి ఇక్కడ కంపులు లేపుతాము, మిమ్మల్ని నాగం చేస్తామంటే మేమెందుకు ఊరుకుంటాం? బాధాప్తా అడుగుతాం, ప్రశ్నిస్తాం, ప్రజాస్వామ్యయుతంగా మా హక్కుల కోసం బరాబర్ మేము కొట్లాడతాం. అవసరమైతే రాబోయే రోజులల్లా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం. మా కోసం మాట్లాడని నాయకులు, మా కోసం పనిచేయని ఈ ప్రభుత్వాలు మాకెందుకు? సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇచ్చేందుకు ఏమవసరం ఉంటుంది? ఇలా మన కోసం మాట్లాడడానికి, మన కోసం కొట్టడానికి, మన కోసం ఫైట్ చేయడానికే కదా ఓటేసి వెళ్ళాలని గెలిపించేది. మరి ప్రభుత్వమే మన మీద పగబట్టి ఎక్కలేని దరిద్రం అంతా తెచ్చి వేస్తామంటే ఎందుకు ఊపుతాం? ఇలా జిహెచ్ఎంసీకి ఆ చెత్తకి ఏమైనా మన గ్రామానికి సంబంధం ఉందా? మీకు అట్లా ఉంటే పెట్టుకోండి భయ్. జిహెచ్ఎంసీ చాలా పెద్దగా ఉన్నది కదా, జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో పెట్టుకోండి. ఏం జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో మొత్తము మరి ఉన్నోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ముక్కులకు కంపు కొట్టదు కాబట్టి ఈ ఊళ్ళల్లో ఎకరా, 2 ఎకరాలు, గుంట, 2 గుంటలు, 10 గుంటలు ఉన్న మా అమాయకుల రైతుల పొట్టలు కొట్టడానికే కదా మీరు ఇవాళ ఆ డంపు యార్డ్ ఎత్తుకున్నారు. మీ జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో పెట్టుకోండి ఈ డంపు యార్డ్లు. ఆడనేమో భూముల రేట్లు పెరగాలంట, ఆడనేమో డెవలప్ కావాలంట. ఇక్కడ డంపు యార్డ్ తెచ్చి పెట్టుకుంటే మరి కొత్తగా ఎవడన్నా మన దగ్గరికి ఊళ్ళు ఉండడానికి వస్తాడు? తక్కువ మన భూముల రేట్లు పెరుగుతాయా? మరి ఇలా మీరేమో బాగుపడాలని చూస్తున్నారు, మీరేమో అభివృద్ధి కావాలని చూస్తున్నారు. మరి ఆ చెత్త తీసుకొచ్చి ఈడ పడేసి మన పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, అడ్డుపడతాం. ఆ డంపు యార్డ్ నిర్ణయాన్ని ఆపే వరకు పోరాటం ఈ ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా కొనసాగిస్తామని చెప్పి ఈ నల్లవల్లి గ్రామ ప్రజల తరపున నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో మరి ఎటువంటి ఆ జిహెచ్ఎంసీతోని సంబంధం లేనటువంటి ఈ గ్రామంలో ఆ డంప్ యార్డ్ ఏర్పాటు చేయాలనుకునే నిర్ణయాన్ని విరమించుకొని మరి ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. ఇలా చిన్న ఒక 100 గజాల భూమి, 1 ఎకరా భూమి ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటేనే గ్రామ సభ తీర్మానం కావాలి. పింఛన్ల కోసం గ్రామ సభ తీర్మానం చేయమంటారు, ఇళ్ల కోసం గ్రామ సభ తీర్మానం చేయమంటారు, నిధుల కోసం గ్రామ సభ తీర్మానం చేయమంటారు. మరి నువ్వు ఇలా అంత పెద్ద డంప్ యార్డ్ పెడుతుంటే మరి ఎన్నడన్నా మిమ్మల్ని అడిగి రాకి ఫలానా జాగ్రత్త పెట్టాలన్నా మరి ఎట్లా చేస్తారా? ఇట్లా కనీసము లోకల్ గా ఉన్న ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండా, వాళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా, వాళ్ళ సాధక బాధకాలు అడగకుండా మీ ఇష్టానికి మీరు డిసిషన్ తీసుకొని మా హక్కులను హరిస్తామంటే మాత్రం ముమ్మాటికి ఊరుకునే ప్రసక్తి లేదు. మనతోనొచ్చే నాయకులను గుండెలో పెట్టుకుంటాం, నెత్తి మీద పెట్టుకుంటాం. మాకు అడ్డం వచ్చే నాయకులను మాత్రం ఓటు అనే ఆయుధంతో దూరం కొట్టేస్తామని చెప్పి గిట ఈ గ్రామస్తుల తరఫున నేను తెలియజేసుకుంటున్నాం. ఇంకొక మాకొద్దు 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 మాకొద్దు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. మాకొద్దు మాకొద్దు. ముందు శ్రీధర్ మంచి సందేశం. తెలంగాణ ఉద్యమంలో సహాయ నిరాకరణ చేసిన, సహాయ నిరాకరణ అంటే ఎలా